కామ్యక వనంలో పాండవులు వనవాస క్లేశం అనుభవిస్తుండగా మార్కండేయ మహాముని అక్కడికి వెళ్ళాడు. పాండవులు ఆయనను భక్తితో పూజించి తమ కష్టాలు విన్నవించుకున్నారు. పాంచాలి వలె పరాభవాలు పొందిన రాజకుమారుడు గాని, నా వలె కారడవులలో కష్టాలు అనుభవించిన రాజపుత్రుడు గాని ఏ కాలంలో అయినా ఉన్నారా మహర్షి అంటూ ధర్మరాజు దుఃఖించాడు. అప్పుడు మార్కండేయ మహర్షి రఘురాముడి కథ చెప్పాడు. అయోధ్య నగరంలో ఇక్ష్వాకు వంశం అనే గొప్ప వంశం ఉంది. కోసల దేశానికి రాజధాని ఆ నగరం. దశరథుడు పరిపాలిస్తుండేవాడు. అతనికి 3 భార్యలు, కౌసల్య, కైకేయి, సుమిత్ర. వారిలో కౌసల్యకు శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ, శత్రుఘ్నుల అనే కమల పిల్లలు జన్మించారు. శ్రీరాముడి గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. బుద్ధిమంతుడు, నీతి తప్పనివాడు, ధర్మాలన్నీ క్షుణ్ణంగా తెలిసినవాడు, చాలా బలవంతుడు, చేసిన మేలు మరిచిపోనివాడు, సత్యవంతుడు, ఎవరి మనస్సు నొప్పించకుండా మాట్లాడడం బహుశా అతని ఒక్కడికే తెలుసేమో. అతను పలికినంత మృదువుగా, చక్కగా ఎవ్వరూ మాట్లాడలేదు. గొప్ప తేజస్సు, అసూయ లేనివాడు, రుజువర్తనం కలిగిన వాడు, సంగీత ప్రియుడు, వీరాది వీరుడు, ధీరుడు, శూరుడు, విల్లు విద్యలలో నేర్పరి. అతని వక్షస్థలం చాలా విశాలం, చేతులు చాలా పొడవు. అతని మాట్లాడితే కొంగున మోగుతుంది స్వరం. సుందరవదనం, విశాలమైన నుదురు, చంపకి చారెడేసి కళ్ళు అతనివి. గొప్ప జ్ఞాని అతను. శుచిగా, శుభ్రంగా ఉంటాడు. ఎప్పుడూ ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకుంటాడు. కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. చేయవలసిన పని చేయక మానడు. చేయరాని పని ససేమేరా చేయడు. ఎవ్వరిని ధర్మం తప్పనివ్వడు. గాంభీర్యం చెప్పవలసి వస్తే సముద్రమే సాటి అతనికి. కొండంత ధైర్యం. కోపం వచ్చిందా ఆగిపోతాడు. సకల సద్గుణాభిరాముడు. ఇన్నెందుకు, అతన్ని చూసి ముచ్చటపడాల్సిందే తప్ప చెబితే తనివి తీరదు. ఆ రాముడంటే తండ్రికి ప్రాణం. రాముణ్ణి చూడకుండా క్షణం కూడా ఉండలేడాయన. కొడుకుకు తన తరువాత తన అంతటి వాణ్ణి చేయాలని దశరథుడు అందుకోసం రాముణ్ణి ముందు యువరాజును చేయాలనుకున్నాడు. ప్రయత్నాలు ప్రారంభించాడు. ముహూర్తం స్థిరపరిచాడు. కైకేయి అంతరంగిక సేవకురాలు మందాకినికి విషయం తెలిసింది. దుర్బుద్ధిగలది. వెంటనే కైకేయి దగ్గరకు వెళ్ళి, మహారాజుకు నువ్వంటే ఇష్టమయ్యుంటే కూడా ఆ కౌసల్య కొడుకునే పట్టాభిషేకం చేస్తున్నాడు. ఇక నీకు, నీ భరతుడికి కష్టాలే గతి. మహారాజు నిన్ను ప్రేమతో మోసం చేశాడు. అవన్నీ తెలియక తెల్లనివన్నీ పాలని, నల్లనివన్నీ నీళ్ళని నువ్వు భ్రమపడ్డావు అని దుర్బోధ చేసింది. కైకేయి నిజమే అనుకునింది. విసవిస పడక గదిలోకి వెళ్ళి అలంకారాలు, ఆభరణాలు తీసేసి జుట్టు విరబోసుకొని పాత నూలు చీర చుట్టు పెట్టుకొని రాణి ఏడుస్తూ పడుకుంది. కాసేపటికి దశరథుడు వచ్చాడు. కోపకారణం చెప్పమని అడిగాడు. రామునికి పట్టాభిషేకమా? వల్ల కాదు అంది. ఆ మాటలు వినగానే
దశరథుడు నేల కొరికాడు. అది వరకు దశరథుడు కైకేయికి 2 వరాలిచ్చి ఉన్నాడు. అవి ఉపయోగించుకునేందుకు తగిన సమయం వచ్చిందనుకునింది. కైక నా వరాలు నాకు తీర్చమని కూర్చుంది. 1 రాముణ్ణి అడవులకు పంపేయడం అంది. రాముడు 14 ఏళ్ళు అడవుల్లో ఉండాలని ఆంక్ష విధించింది. 2ది నా కొడుకు భరతునికి పట్టాభిషేకం చేయండి అంది. ఇలా చేయకపోతే నేను ప్రాణాలు తీసుకుంటాను అని చెప్పింది గట్టిగా. దశరథుడు చాలా బ్రతిమిలాడాడు. రాముడు లేకుండా తను బ్రతకలేనన్నాడు. లోకం రామరాజ్యం కోసం ఎదురు చూస్తుందన్నారు. మంచి చెడ్డలు వివరించాడు. ధర్మాలు చెప్పాడు. ఇది తప్ప మరేమైనా కోరినా క్షణాల మీద తీరుస్తాను అన్నాడు. మాట్లాడక ముఖం ముడుచుకొని నిలబడితే కసిరింది. మళ్ళీ సాదరంగా అనునయించాడు. తన మాట కాదనేసరికి నిందించింది, దూషించింది. చేతులు జోడించి అర్థించాడు. ఎలుగెత్తి ఏడ్చాడు. కానీ లాభం లేకపోయింది. తన మాటే చల్లాలనింది. కైక మంకు పట్టింది. ఇంతలో రాముడికి విషయం తెలిసింది. తండ్రిని సత్యసంధునిగా నిలపడం తన కర్తవ్యం అనుకున్నాడు. తన మూలంగా తల్లికి ఇచ్చిన వరాలు తీర్చలేక తన తండ్రి నిందల పాలవడం ఇష్టం లేకపోయింది రాముడికి. అడవులకు వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. లక్ష్మణుడు వెళ్ళక్కర్లేదన్నాడు. ఎవరైనా నోరు మెదిపితే పీక పిసికేస్తానన్నాడు. ఆయుధం పడితే నాకు అడ్డేమిటన్నాడు. కౌసల్య గుండె పగిలేలా ఏడ్చింది. అయినా వెళ్తానన్నాడు రాముడు. ఇది విన్న సీత నేను కూడా మీ వెంట అడవులకి వస్తా అంది భర్తతో. రాముడు వద్దన్నాడు. రాకుండా ఉండను. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడే నన్ను పెళ్లి చేసుకున్నారు మీరు. అప్పటినుంచి మీ దగ్గరే ఉన్నాను. నేను మీ సౌఖ్యం లేకుండా ఉండలేను. ఎక్కడికైనా వెళ్ళండి, నాకు అభ్యంతరం లేదు. కానీ మీ వెంట ఉంటాను నేను అంది. అడవుల్లో తిరగడం కష్టం అన్నాడు రాముడు. మిమ్మల్ని విడిచి ఉండడమే పెద్ద కష్టం నాకు అంది సీత. విడిచి ఉండడమే పెద్ద కష్టం నాకు అంది సీత. చేసేది లేక సరే అన్నాడు రాముడు. ఇదంతా చూశాడు లక్ష్మణుడు. నేను మీతో వస్తా అన్నాడు. అన్న కాదనేసరికి పాదాలు పట్టుకున్నాడు. నా బ్రతుకంతా నీతోనే ముడిపడి ఉంది. నీవు లేని అయోధ్య నాకు వద్దు అన్నాడు. దేవలోకమైనా నాకక్కర్లేదు అన్నాడు. సరే నువ్వు కూడా రా అనుమతించాడు రాముడు లక్ష్మణ్ణి. ముగ్గురు కట్టుబట్టలతో బయలుదేరారు.